హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో మనం ప్రతిరోజు ఎక్కువగా అవసరమయ్యే షార్ట్కట్ కీస్ అనేది ఒక 10 షార్ట్కట్ కీస్ గురించి మీకు చెప్తానండి. అవి మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అవి ఎలాగంటే ఇక్కడ ఉన్నాయి కదండి, ఈ 10 షార్ట్కట్ కీస్ ఉన్నాయి కదా, ఈ 10 షార్ట్కట్ కీస్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా మనం వాడాలో మీకు ఒక్కొక్కటి గురించి చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ Ctrl+F ఉందండి. ఈ Ctrl+F అంటే మనం ఏదైనా వాల్యూస్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ డేటా ఉంది, 1 lakh కానీ 10 lakhs కానీ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూలో మనం ఒక పేరుని ఫైండ్ అవుట్ చేయాలనుకో మనం ఎలా అవుతుందండి, టైం పడుతుంది కదా ఒక్కొక్కటి చెక్ చేయాలంటే. అట్లా కాకుండా ఈజీగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైం అనేది ఎక్కడుందో నాకు తెలియదండి, ఈ సెల్లో టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం పట్టుకోవాలా. ఇప్పుడు ఏం చేయాలా, Ctrl+F అనేది ప్రెస్ చేయండి. F అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక పైలట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవ్వని ఇక్కడ మనకి ఒక టైప్ చేయండి. ఫస్ట్ నేనేం చేస్తాను, ఇక్కడ మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్కడ 2 అనేది ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి, ఎంటర్ కొట్టగానే ఇక్కడ సెలెక్ట్ అయింది, చూడండి ఇది హైలైట్ అయింది సెకండ్ హ్యాండ్ బాక్స్. ఈ విధంగా మనం Ctrl+F అనేది ఉపయోగించవచ్చండి. నెంబర్ అనే కాదండి, టెక్స్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ టైం అనేది యాడ్ చేస్తున్నా, చూడండి ఎంటర్. చూడండి ఈ టైం అనేది టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ డిస్ప్లే అయింది. చూడండి ఇక్కడ టైం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయింది. ఈ విధంగా మనం Ctrl+F అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ Ctrl+D అండి. Ctrl+D అంటే ఒక వాల్యూ, ఇప్పుడు ఈ యొక్క వాల్యూ ఉంది కదండి, ఆటోమేషన్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ అనే వాల్యూ మనం కింద ఎంటీ ఉన్న సెల్లో మనం కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ కాపీ చేసి పేస్ట్ అని కొడతాం. అట్లా కాకుండా ఇది షార్ట్కట్ కీలో వచ్చేసి మనం ఏదైతే పైన వాల్యూ కిందలో ఇవ్వాలనుకున్నానో జస్ట్ ఎంటీ సెల్ని కింద సెలెక్ట్ చేసి Ctrl+D అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే పైన ఉన్న వాల్యూ కింద సెల్లో అనేది యాడ్ అవుతుంది. సో అదేవిధంగా మల్టిపుల్ వాల్యూస్ కూడా యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఏం చేసాను, వాల్యూని సెలెక్ట్ చేసుకోకుండా ఎంటీ సెల్ సెలెక్ట్ చేసి Ctrl+D ప్రెస్ చేసాం. అట్లా కాకుండా ఇప్పుడు మల్టిపుల్గా ఉన్న ఈ వాల్యూస్ని మనం ఏవైతే సెలెక్ట్ చేశానో, సెలెక్ట్ చేసిన వాటిలో పైన ఉన్న వాల్యూ రావాలి, ఆటోమేషన్ పాయింట్ రావాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఉన్న వాల్యూని సెలెక్ట్ చేసి తర్వాత ఎంటీగా ఉన్న మనం ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసి Ctrl+D అనే ప్రెస్ చేయండి. చూడండి ప్రెస్ చేయగానే పైన ఉన్న ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ అన్నిట్లో అప్లై అవుతుంది అండి, యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం Ctrl+D అనేది ఉపయోగించవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ Ctrl-. ఈ Ctrl- ఏంటంటే ఇప్పుడు ఒక మన వాల్యూని కానీ ఏదైనా రో కానీ డిలీట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి డిలీట్ అని కొడతాం. అట్లా కాకుండా డైరెక్ట్గా మనం ఏవైతే కాలం సెలెక్ట్ చేయాలనుకున్నాం, డిలీట్ చేయాలనుకున్నాం, అది సెలెక్ట్ చేసి Ctrl- ప్రెస్ చేయండి ఎట్ ఏ టైం. చూడండి మైనస్ ప్రెస్ చేయగానే ఎట్ ఏ టైం ఆ రో అనేది కాలం అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం Ctrl- అనేది వాడొచ్చండి. రోని డిలీట్ చేయటం కానీ కాలం డిలీట్ చేయటం కానీ చేయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా Ctrl+ అంటే రోని యాడ్ చేయటం కానీ కాలం కానీ యాడ్ చేయొచ్చండి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాండి, ఇన్ బిట్వీన్గా యాడ్ చేయాలనుకున్నా, సెలెక్ట్ చేసి Ctrl++ అనేది సేమ్ టైము ఒకే టైంలో మనం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయగానే చూడండి కాలం అనేది యాడ్ అయిపోయింది. మీరు కాలమే చూపిస్తున్నారు, రో చూపించట్లేదు కదని అంటారా? సో రో కూడా చూపిస్తాను. సెలెక్ట్ చేసి రో అనేది సేమ్ టైం Ctrl+ చేయండి. చూడండి మన కాలం అని రో అనేది యాడ్ అయిందా లేదా. ఈ విధంగా మనం Ctrl+, Ctrl- అనేది యూజ్ చేయొచ్చు. అంటే Ctrl- వచ్చేసి డిలీట్ చేయొచ్చు, రోని కాలంని వాల్యూస్ని కూడా చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక రోని యాడ్ చేయొచ్చు, కాలంని యాడ్ చేయొచ్చు అండి. సో ఇప్పుడు ఈ రోని ఉంది కదండి, ఈ రోని మనం డిలీట్ చేయాలనుకో Ctrl- నొక్కాం కదా, డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనం Ctrl- ఉపయోగించవచ్చు. ఇప్పుడు Ctrl+ అండి. Ctrl+ అంటే ఒక కాలంలో మనం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశానండి, ఈ కర్సర్ ఉంది కదా, క్లిక్ చేయండి, నాకు ఈ కాలాన్ని మొత్తం సెలెక్ట్ కావాలంటే ఏం చేయండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే Ctrl+బార్ అనేది ఒకే టైంలో ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే కాలం ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయ్యి ఇప్పుడు Ctrl- నొక్కామనుకో డిలీట్ అవుతుంది. ఈ విధంగా మనం Ctrl+ అనేది వాడవచ్చు. ఇప్పుడు కాలం అనేది సెలెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రోని సెలెక్ట్ చేయాలి. రోని సెలెక్ట్ చేయాలంటే మనకి ఎక్కడైతే కావాలో, ఏ రోలో మనం సెలెక్ట్ చేయాలో మొత్తం అక్కడ క్లిక్ చేయండి. కర్సర్ని క్లిక్ చేసి షిఫ్ట్ స్పేస్ ఒకేసారి ప్రెస్ చేయండి.
చూసారా, రో అనేది సెలెక్ట్ అయింది. ఈ విధంగా మనం కంట్రోల్ స్పేస్ షిఫ్ట్ స్పేసు ఈ విధంగా మనం ఉపయోగించవచ్చండి. ఇప్పుడు కంట్రోల్ అప్ యారో, కంట్రోల్ అప్ డౌన్ యారో ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ కాలంలో ఇది ఉంది కదండి డి అనే కాలంలో ఈ స్టార్టింగ్లో ఉన్నానండి. స్టార్టింగ్ కాదు, ఎండింగ్లో ఉందా అనుకున్నా. ఈ ఎండింగ్ 10 అనే రోలో ఉన్నాను. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలనుకున్నాండి. ఇప్పుడు పైకంటే ఈ 10 కాబట్టి ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 ఉన్నాయి ఇంకో మనం కర్సర్ ఈ విధంగా మూవ్ చేయటం, డ్రాగ్ చేయటం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ కంట్రోల్ అప్వర్డ్ ఉంది కదండి, అప్ డైరెక్షన్ యారో, కంట్రోల్ అప్వర్డ్ డైరెక్షన్ ఎట్ ద సేమ్ టైం ప్రెస్ చేయండి. చూడండి కర్సర్ అనేది పైకి మూవ్ అయిందా లేదా, ఫైండ్ వాల్యూ కాడికి పోయిందా లేదా. ఈ విధంగా మనం డైరెక్ట్గా మనకి ఏదైతే స్టార్టింగ్ ఉందో కాలంలో ఆ విధంగా అక్కడికి వెళ్తుందండి. ఇప్పుడు అదేవిధంగా డౌన్ ఓవర్ యారో అనుకోండి, కంట్రోల్ డౌన్ యారోని ఒకేసారి ప్రెస్ చేయండి. వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటీ ఉందండి, ఈ ఎంటీ డౌన్ ఓవర్ యారో క్లిక్ చేయండి. మన ఎక్సెల్లో ఎన్ని అయితే ఉన్నాయో టోటల్ అక్కడికి ఎండ్కి వచ్చినాయి. మళ్ళీ కంట్రోల్ అప్వర్డ్ డైరెక్షన్ యారో ప్రెస్ చేయండి, డైరెక్ట్గా స్టార్టింగ్ వచ్చింది. ఇదేంది, ఏం వాల్యూస్ లేవు కాబట్టి డైరెక్ట్ ఎండ్ స్టార్టింగ్ వచ్చింది. ఏంటంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ వరకు అప్వర్డ్ డైరెక్షన్ అయితే స్టార్టింగ్, డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే ఎక్కడైతే వాల్యూస్ ఎండ్ వరకు ఉన్నాయో అక్కడ వరకు రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డైలీ ఈ 10 షార్ట్ కట్ కీస్ అనేది ఉపయోగపడతాయండి. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇది ఎక్కువ డేటా ఎవరైతే డేటా మీద వర్క్ చేస్తుంటారో, ఎక్సెల్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. టైం కూడా సేవ్ అవుతుంది. సో మీ కరెంట్ టైము, కరెంట్ డేట్ కావాలి కదండి. ఇప్పుడు కరెంట్ డేట్ అంటే మనకి ఇప్పుడు కరెంట్ టైం ఎంత అయిందండి, 9:58 అయిందండి. 9:58 రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఇక్కడ కోలన్ సెమికోలన్ ఉంది కదండి కీబోర్డ్లో, అది ఈ కీబోర్డ్ 3 ఒకేసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే చూడండి కరెంట్ టైం మనకి ఏముంది, టైము 9:58 ఉంది కదా, ఆ టైం అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 9:58 అనేది జరిగింది. సో ఇప్పుడు మనం డేట్ కావాలండి, ఈరోజు డేట్ కావాలంటే మనం ఏం చేస్తాం, టైప్ చేస్తాం. ఏది ఈరోజు డేట్ అంతా 23rd month 2021 ఇట్లా టైప్ చేస్తాం. అట్లా కాకుండా డైరెక్ట్గా మనం టైం సేవ్ అవ్వాలంటే డైరెక్ట్ కంట్రోల్ కోలన్ ఉంది కదండి కీలో, ఆ 2 ఒకేసారి మనం ప్రెస్ చేసామంటే ఈరోజు డేట్ ఏదైతే డేట్ ఉందో, ఈరోజు డేట్ ఎంత అంటే 2nd 5th May 21 కదా, అదే డేట్ అనేది డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కరెంట్ డేటు, కరెంట్ టైం అనేది ఉపయోగించవచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎక్కువ డేటా మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.